తొలగించాలి అంటే తొలగించాలి అని ఇక్కడి నుంచి డంప్ యార్డ్ వెంటనే తొలగించాలి అని తొలగించాలి అని ఇక్కడి నుంచి డంప్ యార్డ్ను వెంటనే ఇక్కడి నుంచి చెత్త డంప్ యార్డ్ వెంటనే ఇక్కడి నుంచి చెత్త డంప్ యార్డ్ను 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 వెంటనే. నా పేరు గ్లోరీ, పూర్తిగడ్డ నివాసం. ఇక్కడ చెత్త ఇళ్ళ మధ్యలో వేస్తున్నారు. ఇళ్ళ మధ్యలో వేస్తే మాకు ఎంత దుర్వాసన వస్తుంది. ఈగలు ఎప్పుడు వస్తాయి? వర్షాకాలం వస్తాయి. ఇంత ఎండలో గిట్లా ఉంటున్నాయి. అన్నం తినలేకపోతున్నాం, టీ తాగలేకపోతున్నాం. టీ తాగడ పెడితే దాని నిండా ఈగలు వాడుతున్నాయి. అంటే ఏంటి అసలు? అనారోగ్యం కాపాడుకోండి, ఆరోగ్యం కాపాడుకోండి, చెత్త వేయండి, తడి చెత్త పొడి చెత్త అని ఇంత ఎత్తులో మైకులు పెట్టి అరుస్తారు. మరి ఇదేంటి ద్వారాని? ఇది ఎప్పుడు క్లియర్ చేస్తారు? ఎన్నిసార్లు రాతపూర్వకంగా కూడా వాళ్ళకి మర్యాదపూర్వకంగా కూడా చెప్తున్నాం. దేనికి కూడా పట్టించుకుంటలేడు కమిషనర్. ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడినాం. అయినా టుమారో అని అన్నాడు. ఆ టుమార్లు పోయి ఇన్నెన్నో మార్లు అయినాయి. ఒకడు కూడా ఇప్పటి వరకు ఏది లేదు. ఇప్పుడైతే ఇది చెత్త గంట తీసేయకపోతే రేపు 2 రోజులు టైం ఇస్తామండి. ఈ 2 రోజులలో ఈ చెత్త మొత్తం క్లియర్ చేయకపోతే ఖచ్చితంగా ఇక్కడ రాస్తారుకో భారీ ఎత్తున జరుగుతుంది. చెప్తాను కదా, మా ఆరోగ్యాలతోటి చెలగాట మాడద్దు. మరి ఏ దుష్ట శక్తులు అడ్డుకుంటున్నాయి ఆయనని పని చేయకుండా? ఆయన పనేంటి? ఎన్ని వచ్చినా కూడా ఆయన క్లియర్ చేయాలి. కమిషనర్ గారు బాధ్యత తీసుకోవాలి, బాధ్యత వహించాలి. మా ప్రాణాలతో ఎందుకు చెలగాట మాడదు? మేము హార్ట్ పేషెంట్లు, అస్తమా ఉంది, ఇన్ని అనారోగ్యాల పాలవుతున్నాం. మాకేమైనా జరిగితే మాత్రం ఆయన బాధ్యత. నా పేరు కవిత, సల్లం కవిత. ఇక్కడ ఇదే రైతు బజార్ అని కట్టారు, కానీ డంప్ యార్డ్ చేస్తున్నారు. దానివల్ల మొత్తము జనాలంతా పెట్టివాడు మాది మస్తు వ్యవస్థ అవుతుంది. ముందట క్వార్టర్స్ ఉన్నాయి, జేఎం ఆఫీస్ క్వార్టర్స్ ఉన్నాయి, కోర్టు ఉంది.